శ్రీ నారా చంద్రబాబు గారు 78 వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేటితో ఆయన 75 పూర్తయి 76 వసంతం అడుగు పెడుతున్నారు. రేపు ఇది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ ఈ రోజు. ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకున్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలిపెట్టింది నందమూరి తారక మనం చేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే 28 ఎన్టీఆర్ గారి ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు మనల్ని మద్రాసి అన్న దక్షిణాది అని అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడితే మేము తెలుగు వారం మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్ లో గొంతు వినిపించారు. ఇవాళ తెలుగు వారిని అంచివేస్తుంటే దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక సహించలేక వారు లేక తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 మాసాల్లో పార్టీ గర్వ సాధించి ప్రపంచంగా సృష్టించారు. మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటం జరుగుతుంది. ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావి తరాలకి ఎన్టీఆర్ ఎవరో ఎన్టీఆర్ లీవ్స్ ఆన్ 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోలు దండేసి నడిపిస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం అల్లు సీతారామరాజు కానీ భగత్ సింగ్ గారు కానీ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే మనం చూడకపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ పాస్ అవుతుంది. ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లీవ్స్ ఒక చేయకపోతే ఆఫ్టర్ 20 years ఎన్టీఆర్ ఎవరని నెక్స్ట్ జనరేషన్ తెలియదు. దాన్ని దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు 2020 ఆ రోజు నవ్వారు, చేసి చూపించారు. రేపు 2047 కూడా ఆయన అనుకుని చేస్తారు. డెఫినెట్ గా అప్పుడు ఆయన 90 వయసు వస్తుంది. మేము ఉంటామో లేదో తెలియదు, ఎందుకంటే ఈ జనరేషన్ కి చాలా తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు 100 ఏళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ దేశాల్లోనే చూసేలాగా చేసి సత్తా ఉన్న నాయకుడు. ఆ వ్యక్తికి ప్రజలందరూ ఆరోగ్యాల్లో ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అలాంటి వ్యక్తి కింద ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుందంటే చాలా అందరూ అమరావతిని రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ది డెఫినెట్ గా మేమందరూ చంద్రబాబు గారి పాలనలో మేము ఉన్నామని చెప్పి కారు రగేసుకోగా ప్రతి ఒక్క తెలుగు వాడిని ఆయన చేస్తూ జై హింద్. అందరికీ నమస్కారం. మరి వేళ తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం దసపట్ల హోటల్లో నిర్వహించడం చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు ఈవేళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా గుర్తింపుతో ముఖ్యమంత్రిగా అవడం చాలా సంతోషం. మరి వారికి మరి 75 సంవత్సరాలు పూర్తయిపోయి రేపు ఈ రోజుతో మరి రేపు 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దాన్ని ముందుగానే మరి వేళ రామ్ గారు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఈ వేళ వరకు కూడా దిగ్విజయంగా మరి వెళ్తూ తెలుగువాడి గౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారికి గుర్తింపు వచ్చినది దానికి కారకులు ఎన్టీ రామారావు గారు. మరి వారు అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని ఈవేళ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఆయన పుట్టినరోజు గిఫ్ట్ గా మరి కార్పొరేషన్ ఈవేళ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడుకి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటైతే నేను చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా నేను కోరేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఒక వెన్నుముక. ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఆసియాఖండంలోనే కాదు ప్రపంచంలో విశాఖపట్నానికి గుర్తింపు వచ్చే విధంగా మీరు పనిచేసి ఇంకా విశాఖపట్నానికి గౌరవం పెంచే విధంగా పని చేయాలని మీ పుట్టినరోజు సందర్భంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను కోరుతూ హోటల్లో తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అందరికీ తెలుసు, నిరంతరం రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నిత్యం కృషి చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఒక గ్లోబల్ లీడర్ గా ఎదిగి మరి ఎంతో మందికి ఆదర్శంగా ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మ సందర్భంగా మరి రాష్ట్ర ప్రజల తరఫున, మా తెలుగు శక్తి తరఫున, మా విశాఖపట్నం ప్రజల తరఫున కూడా మా విశాఖ ప్రజలు కూడా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ముందు రోజే
మరి అవిశ్వాసంతో విశాఖ ప్రజలందరూ కూడా మరి కార్పొరేట్లు కల్పిస్తే ఈ కార్పొరేట్లందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం విసుగు చెంది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని మరి సపోర్ట్ చేస్తూ మాకు విశాఖ ప్రజలు మేయర్పేటను కూడా పుట్టినరోజు గిఫ్ట్ గా ఇస్తున్నందుకు మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.